ఈ సినిమా మనకి తెలుగు బ్రాడ్ పిట్ విజయ్ దేవరకొండ ఫిజిక్ కానీ ఆ లుక్స్ కానీ ఫెంటాస్టిక్గా ఉన్నాడు. ఆయన విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడంటే ఒక పేలే డైనమైట్లా ఉన్నాడు. ఈ సినిమాలో ఏమైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అద్భుతమైన ఎడిటర్ నవీన్ నులి, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఇక విజువల్స్ అయితే మన ఇప్పుడు కూలీ సినిమాకి చేస్తున్న గిరీష్, ఆయన గిరీష్ ఆయన మలయాళం ఫోటోగ్రాఫర్. టెక్నికల్గా అద్భుతమైన టీము. ప్రొడక్షన్ ఎవరు? నాగవంశీ, సితార నాగవంశీ గారు. ఫార్చ్యూన్ 4 అంటే త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ. అంటే ఇంక ఇంటలెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ బోర్డు మీద. సో ఇవన్నీ చాలా అద్భుతంగా తీసి యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి చల్లబడిపోయింది. మీ సినిమా అనేది ఒక అండర్ కవర్ కాపు థ్రిల్లర్ మూవీ అన్నప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి అంత బాగా తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి అంటే మన తెలుగు బ్రాడ్ పిట్ అంటున్నాను నేను. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయంటే ఈయన ఒక ఇంటర్నేషనల్ మూవీలో చేస్తే ఒక టామ్ క్రూజ్ లెవెల్లో స్పై థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తోంది. అటువంటి వ్యక్తితో ఇంకా బాగా మంచి ఫైట్స్, ఇంకా చాలా హై లెవెల్ హై ఆక్టైన్ యాక్షన్ అంటారు. టామ్ క్రూజ్ లెవెల్ యాక్షన్ సీన్స్ చేయలేకపోయారు. మిగిలిన సెంటిమెంట్ సీన్లు కానీ సటిల్ కామెడీ కానీ గౌతమ్ తిన్ననూరి ఆ సెన్సిబుల్ డైరెక్టర్ అంతా అద్భుతంగా చేశాడు. బట్ యాక్షన్ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది ఒక అండర్ కవర్ కాపు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళి మాఫియా డాన్స్, కార్టెల్స్, డ్రగ్ కార్టెల్స్, గోల్డ్ కార్టెల్స్తో ఫైట్ చేసే మూవీ కాబట్టి మెయిన్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ అదర్వైజ్ మళ్ళీ విజయ్ దేవరకొండ చాలా అందంగా ఉన్నాడు. ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు బాడీ చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. ఎంత బాగున్నాడో విజయ్ దేవరకొండ. ఆ లుక్స్ మనకి అంత అందమైన ఫేస్ కట్. భాగ్యశ్రీ బోర్సే అందం. ఇంకా ఆ అబ్బాయి సత్యదేవ్ చాలా బాగున్నారు. యాక్టర్స్ బాగున్నారు. అంతా బాగుంది.